సుబ్రహ్మణ్య స్వామిని సర్పరూపంలో ఎందుకు కొలుస్తామో మీకు తెలుసా? స్కంద మహాపురాణంలోని సహ్యాద్రి ఖండం ప్రకారం ఒకసారి బాలరూపంలో ఉండే నలుగురు దేవ ఋషులు కైలాసానికి పరమశివుడిని దర్శించుకోవడానికి వచ్చారు. వీరు అన్ని వదిలిపెట్టిన మహాజ్ఞానులు, అందుకే దిగంబరులుగా ఉంటారు. ఆ సమయంలో బాల సుబ్రహ్మణ్య స్వామి తల్లి పార్వతీదేవి ఒడిలో కూర్చొని ఉన్నారు. ఒకవైపు చక్కగా వస్త్రాలు ధరించిన దేవతలు, మరొక వైపు బట్టలు లేని ఆ 5 సంవత్సరాల పిల్లల రూపంలో ఉన్న దేవఋషులను చూసి బాలసుబ్రహ్మణ్యుడు అమాయకంగా అపహాస్యం చేశారు. తన కుమారుడు చేసిన ఆ అమాయక తప్పిదానికి పార్వతీదేవి బాధపడి ఈ విధంగా అపహాస్యం చేయుట వలన వచ్చిన దోషాన్ని పోగొట్టుకోవడానికి తపస్సు చేయమని మందలించింది. తల్లిదండ్రుల ఆజ్ఞ మేరకు సుబ్రహ్మణ్య స్వామి తన దోషాన్ని పోగొట్టుకోవడానికి సర్పరూపాన్ని ధరించి భూలోకంలో దీర్ఘకాలం తపస్సు చేశారు. ఈ తపస్సు పూర్తి